వాట్ ఈజ్ ఐడెంటిటీ ఇన్ ఐఏఎం వరల్డ్? అసలు ఐఏఎం అంటే ఏంటి? ఐడెంటిటీ అంటే ఏంటి? ఐఏఎం అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో, యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఐడెంటిటీ అంటే ఏంటో చూద్దాం. సో, ఐడెంటిటీ ఈస్ కన్సిడర్డ్ యాస్ వన్ ఎంటిటీ. ఐడెంటిటీలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. దోస్ ఆర్ హ్యూమన్ ఐడెంటిటీస్ అండ్ సిలికాన్ ఐడెంటిటీస్. సో, హ్యూమన్ ఐడెంటిటీస్ యాస్ ద నేమ్ సజెస్ట్స్ మన హ్యూమన్స్ ఇన్వాల్వ్ అయ్యే ఎంటిటీస్ అన్నిటిని హ్యూమన్ ఐడెంటిటీస్ అంటారు. సపోజ్ ఇఫ్ వి కన్సిడర్ అన్ ఆర్గనైజేషన్, అండ్ ఎంప్లాయీ ఈస్ కన్సిడర్డ్ యాస్ అన్ ఐడెంటిటీ. Customer is an identity. Any user who is accessing a device is an identity. అలానే వెండర్స్, పార్ట్నర్స్ వీళ్ళందరినీ హ్యూమన్ ఐడెంటిటీస్ కింద కన్సిడర్ చేస్తారు. సో, లెట్స్ Identity. టేక్ If a you're a student is an student. identity. So So, a whoever teacher has has access to any digital content is considered as an identity. If it is a human, it is called as human identity. Then what about silicon identity? Silicon simply is considered as a non-human identity. సో, మనకి ప్రివిలేజ్డ్ అకౌంట్స్ కావచ్చు, లేకపోతే సర్వీస్ అకౌంట్స్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైసెస్ ఉంటాయి కదా! వాటిలకి క్రెడెన్షియల్స్ ఇచ్చి యాక్సెస్ చేసి ఆటోమేటెడ్ టాస్క్స్ పెర్ఫార్మ్ చేయటానికి మనుషులే అక్కర్లేదు. కొన్ని డివైసెస్ కూడా ఆటోమేటిక్‌గా మనం ఇచ్చిన టాస్క్ స్కెడ్యూల్‌ని తీసుకొని ఒక సెట్ ఆఫ్ జాబ్స్‌ని రన్ చేస్తూ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద schedule, how frequently we have given the scheduled job to run అని. సో, అలాంటివి. లేకపోతే మనము చాట్ బాట్స్ చూస్తున్నాము. సో, ఫర్ ఎవ్రీ డివైస్ దేర్ షుడ్ బి ఎ లాగిన్ ఐడీ. అంటే మనం క్రెడెన్షియల్స్ ఇచ్చి ఎంటర్ అవుతాం గదా! యూజర్ నేమ్, పాస్వర్డ్. సో, అలానే నాన్ హ్యూమన్ ఐడెంటిటీస్ విచ్ ఆర్ సిలికాన్ ఐడెంటిటీస్ వాటిలికి కూడా క్రెడెన్షియల్స్ ఇచ్చి లోపలికి వెళ్ళి సిస్టమ్ లోపలికి దెన్ ఇట్ విల్ డూ ద జాబ్. So, identities can be human identities or non-human identities, which is simply called as silicon identities. Okay, then human identities ఏముంటాయి అంటే, let's take an example of an employee. సో, ఎంప్లాయీకి జనరల్‌గా ఏముంటది? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డిపార్ట్‌మెంట్, లొకేషన్, అడ్రెస్, మేనేజర్. సో, ఇవన్నీ ఉంటే ఒక ఎంటిటీకి దాన్ని హ్యూమన్ ఐడెంటిటీ అంటారు. సో, ఈ వాల్యూస్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ మనం ఏమంటాం వాటిని అంటే యాట్రిబ్యూట్స్ అంటాం. సో, ఐడెంటిటీ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఎవరికి? ఐడెంటిటీస్‌కి. సో, అవి ఎంప్లాయీస్‌కుంటాయి, స్టూడెంట్‌కుంటది, కస్టమర్‌కుంటాయి, పార్ట్నర్స్‌కి, వెండర్స్‌కి అందరికీ ఉంటాయి. బట్ బేస్డ్ ఆన్ ద ఐడెంటిటీ the attribute values will change. Similarly, ఇక్కడ సర్వీస్ అకౌంట్స్‌కి, ప్రివిలేజ్డ్ అకౌంట్స్‌కి, ఐఓటీ డివైసెస్‌కి అండ్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ విచ్ ఇస్ ఎ బాట్ వీటిలికి కూడా ఒక సెట్ ఆఫ్ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ సింపుల్ డైలీ యూజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక జీమెయిల్ తీసుకున్నాం అనుకోండి. సో, జీమెయిల్ మనం ఎలా యాక్సెస్ చేస్తాము? జీమెయిల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మనం ఎలా వాడతాము? ఫస్ట్ మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి మన అకౌంట్‌లోకి ఎంటర్ అయ్యి అప్పుడే కదా మనం ఆ సర్వీసెస్ అన్నీ వాడేది. మెయిల్ అనుకోండి, లేకపోతే స్లైడ్స్ కానీ, షీట్స్ కానీ, వాటెవర్ డ్రైవ్ కానీ. సో, ఫస్ట్ మనం సైన్ అప్ చేసేటప్పుడు మనకొక అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా! సో, అలానే ఇక్కడ కూడా ఎవ్రీ ఐడెంటిటీకి ఒక అకౌంట్ ఉంటుంది. సో, ఆ అకౌంట్‌కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. సో, ఇది ఐడెంటిటీ అన్నమాట. ఒక కంపెనీలో కానీ, ఒక ఆర్గనైజేషన్‌లో గానీ మనకి యాక్సెస్ ఉండాలి అంటే దానికొక అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో, మనుషులు గానీ, డివైసెస్ కానీ ఎవరికి అకౌంట్ ఉంటే వాళ్ళు ఐడెంటిటీ సింప్లీ టు సే. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ అన్ ఐడెంటిటీ. అండ్ లాగిన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ. So thank you so much for watching this video. సబ్స్క్రైబ్ చెయ్యి గురు.